శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ త్రివిక్రమాయ నమః. కార్తీక మాసంలో వనభోజనాలు చేయటం వలన కలిగే ఫలితాలను, వనభోజనాల విశిష్టతను తెలుసుకుందాం. కార్తీక మాసంలో వనభోజనాలు ఆచరించడం ఆధ్యాత్మిక, సామాజిక భావనలను పెంచుతుంది. ముక్తికే కాదు, అందరం కలిసి ఉన్నాం అనే భావనను పెంచటానికి, చక్కని ఆరోగ్యానికి దోహదపడతాయి. అలాగే పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి. వనభోజనం అంటే పచ్చని చెట్ల మధ్య ప్రకృతిలో మమేకమై ప్రకృతి ఇచ్చిన వనరులను తిరిగి ఆ ప్రకృతికే నివేదించి అందరూ కలిసి ఆనందంగా ఆ భోజనాన్ని ఆరగించడం. వనభోజనం అనగానే వండిన పదార్థాలను తీసుకువెళ్ళి తినేసి రావటం అనుకుంటారు. కానీ కావలసిన వంట సామాగ్రి అంతా తీసుకుని కుటుంబ సభ్యులతో వనానికి వెళ్ళాలి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చక్కగా పలు రకాల సాత్విక ఆహారాలను తయారు చేసుకోవాలి. ఈ భోజనాల్లో ఎక్కడా కూడా ఉల్లి, వెల్లుల్లిని ఉపయోగించకూడదు. ఆదివారం వెళ్ళినట్లయితే ఉసిరిని, కొబ్బరికాయను ఉపయోగించకూడదు. ఇలా మీకు నచ్చిన వంటలను సిద్ధం చేసుకొని ఉసిరి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజ చేసి మీరు తయారు చేసిన భోజనాన్ని నైవేద్యంగా మహానివేదన చెయ్యాలి. పూజ పూర్తయ్యాక పెద్దలు, పిల్లలు అందరూ ఒకటిగా కలిసి కుటుంబ సమేతంగా ఉసిరిక వృక్షం నీడలో సామూహిక వనభోజనాలను చేయాలి. ఇలా చేయటం ద్వారా ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక చెట్టు నుండి వచ్చే గాలులు శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని ఆయుర్వేదం చెబుతుంది. ఈ ఉసిరిక వృక్షాన్ని దాత్రి వృక్షం, అమలక వృక్షం అని కూడా అంటారు. అందుకే ఈ భోజనాలకి దాత్రి భోజనం అని కూడా పేరు ఉంది. వనంలోకి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకొని పరమేశ్వరుడికి మహా నైవేద్యం పెట్టి అందరూ ఒకటిగా కూర్చొని అన్నం తిని ప్రకృతి అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావటాన్ని వనభోజనం అంటాం. ఈ వనభోజనాలను ఎప్పుడు చేయాలి అంటే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా విశేషమైనదే కావున కార్తీక మాసంలో ఏ రోజునైనా వనభోజనాలను చేయవచ్చు. ఓం నమః శివాయ. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.